పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే మహాయజ్ఞంగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సింగరేణి CIND బలరాం, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా ఆజీవన్ ఏరియా ఆధ్వర్యంలో OCP-4 స్థలంలో బుధవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న CIND ఎమ్మెల్యే, రామగుండం CP ఆజీవన్ GM, AITUC అధ్యక్షులు సీతారామయ్య, వ్యాస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాదులు OCP-4 ఖాళీ స్థలంలో మొక్కలను నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో CIND ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో కాలుష్యం అధికంగా ఉంటుందని, కాలుష్యం నుంచి కాపాడుకోవడం కోసం పచ్చదనాన్ని పెంపొందించడం చాలా అవసరమని అన్నారు. సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకొని సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే కోట్ల మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. సింగరేణి సంస్థ ఉత్పత్తిలోనే కాకుండా కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం అనేక నిధులను వెచ్చిస్తుందని CIND తెలిపారు. సింగరేణి ఏరియాలలో పచ్చదనాన్ని పెంపొందిస్తూ కార్మికుల, ప్రజల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. మనము వన మహోత్సవంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజు 1,00,000 మొక్కలు నాటాలని నిర్ణయించాము. అన్ని సింగరేణిలో 1,00,000 మొక్కలు నాటుతున్నాము. అండ్ మొక్కలు ఒక ప్రాధాన్యత మనకందరికీ తెలిసింది. మొక్కలు లేని మానవుడు లేడు. ఇఫ్ నేచర్ ఈజ్ ప్రొటెక్టెడ్, వీఆర్ ప్రొటెక్టెడ్. మనం కనుక ఈ ప్రకృతిని కాపాడుకుంటూనే మనల్ని మనము కాపాడుకున్న వాళ్ళమైతాము. ప్రకృతిలో కొంచెమైన అసమతుల్యత కనుక ఏర్పడితే మన అనేక వైపరీత్యాలు జరుగుతాయి. అలాంటివి ఏమంటే మనకు అనవసరంగా ఫ్లడ్స్ రావడము, అండ్ మానవులు ఒక జీవితాల్లో అనేక రకమైన మార్పు రావడము, మంచి వాతావరణం లేకుండా, ఆక్సిజన్ లేకుండా అనేక జబ్బులు రావడము ఆ విధంగా జరుగుతుంది. ఒక చెట్టు నాటితే ఒక 50 ఏళ్ళ చెట్టు ఒక వాల్యూ 5 కోట్ల రూపాయలతో పోదు. ఒక సింగిల్ చెట్టు. అలాంటిది చెట్టు ప్రాంతం ఎంత ఇంపార్టెంట్. చెట్టు పెరిగినప్పటి నుంచి మనకు మంచి స్వచ్ఛమైన గాలి ఇవ్వడము. మీకు అందరికీ తెలుసు, ఒకసారి రామగుండం అంటే అగ్నిగుండం ఉండింది. 55 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత చేరేది. మీరు ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ని ఎఫెక్టివ్ గా చేయడం వల్ల మనము కాగా ఒక 5 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత తగ్గింది. మన బాధ్యత ఏంటంటే ఫర్దర్ 50 కాదు, ఏ రోజు కష్టం 40 బిలోగా ఉండాలంటే ఈ ప్లాంటేషన్ వల్లనే సాధ్యమవుతుంది. మరి సింగరేణి కోసం సింగరేణిలో మనము 6 ఏళ్ల తర్వాత 100% ప్రొడక్షన్ తీసుకొచ్చాము. 100% డిస్పాచ్, హైయెస్ట్ సేల్స్, హైయెస్ట్ టర్నోవర్, హైయెస్ట్ ప్రాఫిట్ తీసుకొచ్చాము. సింగరేణి అంటేనే CMDO గవర్నమెంట్ కాదు. సింగరేణి అంటేనే కార్మికులు అంటేనే సింగరేణి ఉండాలి. సింగరేణిలో ఐక్యత, క్రమశిక్షణతో మరింతగా పనిచేసి ఈ ఏడాది నిర్దేశించుకున్న 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన 72 మిలియన్ల బొగ్గు ఉత్పత్తి, అలాగే మనం 9 నుంచి బొగ్గు ఉత్పత్తి కంపల్సరీ సాధిస్తామని చెప్పుకుంటాం. ఈరోజు వృక్షరక్షిత అనే ఒక సందేశాన్ని మరి పూర్వం జాతీయ కాంగ్రెస్లో మున్షి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారి దేశంలో ప్రతి ఒక్కరు మొక్క నాటాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని మొదలు పెడితే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తా ఉంది. దేశంలో ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ రోజుగా ఈ దేశానికి జరుగుతున్న మానవ రవాణా సంస్థల్లో కానీ, ప్రజల విడుదల ఇండస్ట్రీ రావడంలో కానీ కాలుష్యాన్ని కాపాడాలంటే దానికి ఏ యంత్రం లేదు, ఒకే యంత్రం. అది మన ప్రాంతంలో చెట్లు నాటడం. ఆ చెట్టు ద్వారా తల్లినిచ్చేటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చేటువంటి, మనకు వాయునిచ్చి మనల్ని కాపాడి ఆ చెట్టును కాపాడుతున్న ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలని సంకల్పంతో చేసినటువంటి ఒక సంకల్పం. మరి దీన్ని నిరంతరం పాటిస్తూ అన్ని ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని ఒక సంకల్పంతో చేయాలనే నిర్ణయం తీసుకొని వారు అదే ఒక మున్షి గారు ప్రారంభించిన సందేశాన్ని
మరి పాటిస్తూ ఈరోజు వాళ్ళు తీసుకొచ్చారు. ఈరోజు కొన్ని కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శంకురార్పణ చేసినాం. దీనిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తాను. ఇది డిపార్ట్మెంట్ లో ఇంకొకరు చేయాల్సిన పని కాదు. ఈ యొక్క సమాజంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క మనిషి బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. చెట్లు పెట్టే కార్యక్రమంతో పెట్టుకుంటూ వారు స్వయంగా కొన్ని వేల చెట్లు పెట్టారు. వారికి ప్రభుత్వాల ద్వారా కూడా అవార్డులు వచ్చాయి. కానీ మేము వ్యక్తిగతంగా చూస్తా ఉన్నాం. మీరు కూడా ఇలా గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది. ఒక అధికారి మంచి అయితే, ఒక మనిషి మంచోడు ఉంటే ఆ మంచి గురించి మాట్లాడకపోతే మనం కూడా తప్పుడు వాళ్ళైతామనే భావన నాది. ఇవాళ ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బలరాం నాయక్ గారిని మనం అందరం కూడా నేను చెప్తా ఉన్నా ఉండేది. కానీ పాపం ఈ ఎండి గారు ఇవాళ ఎక్కడ ఏ కార్మికుడికి ప్రమాదం జరిగినా, ఏమైనా ఏం జరిగినా, హాస్పిటల్లో ఉందని చెప్పినా స్వయంగా అక్కడ పోయి నిలబడి చూసి మాట్లాడి ఒక కార్మిక నాయకుడు, ఒక శాసనసభ్యుడు, ఒక కార్పొరేటర్ చేసేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకాన్ని ఇవ్వడానికి నేనున్నానని ధైర్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఇలా ముందు పోతూ కార్మికులను ప్రోత్సహిస్తూ ఇలా అత్యధికంగా ఉత్పత్తిని కూడా సాధించిన చరిత్ర సింగరేణి వేయడానికి అండర్ గ్రౌండ్ లో ప్రాణం సైతం లెక్క పెట్టకుండా పనిచేస్తున్న కార్మికుడికి నేనున్నానని చెప్పి పనిచేస్తూ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు తెలియజేస్తూ రామగుండం సిపి ఎం శ్రీనివాస్, ఆజీవన్ జిఎం లలిత్ కుమార్, గుర్తింపు సంఘం అధ్యక్షులు సీతారామయ్య మాట్లాడుతూ పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడం కోసం పచ్చని మొక్కలు నాటడం తప్పనిసరి అన్నారు. ఇక సింగరేణి సంస్థ గడించిన లాభాల వాటను కార్మికులకు త్వరితగతిన ఇవ్వడంలో సి&ఎండి రామగుండం ఎమ్మెల్యే కృషి చేయాలని సీతారామయ్య కోరారు. Each one plant one. We are nearly 145 crores of people. If each one plant one, we can make a lot of impact on the global economy. And now we are going to be the third largest economy under the able governments. And this is taken up by our Honorable CM, Sri Revan Reddy Garu, to go green, all go green. So, ekkadaithe any plant ఇక్కడ మనకు పెరిగే ఛాన్స్ ఉంది. అట్లాంటి భూములు మనకు ఉన్నాయి, అట్లాంటి సారవంతమైన నేల ఉంది మనకి. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు లివ్ ఇన్ దిస్ ల్యాండ్ విచ్ ఈస్ గివింగ్ అ లాట్ టు అస్ అండ్ నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ సచ్ రిసోర్సెస్. అండ్ వీ షుడ్ థింక్ దట్ మనము ఈరోజు ఉన్నకున్న రిసోర్సెస్ని ఆప్టిమమ్ యూటిలైజ్ చేసుకొని పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసుకొని మనము చాలా గ్రో కావచ్చు. సింగరేణి మొత్తంలో ఉన్న పండుగ వాతావరణం. ఇది ఏం పండుగ? ఉగాది, దసరా కాదు, ఇది పచ్చని పండుగ. ఈనాడు పచ్చని పండుగ. ఏకకాలంలో సింగరేణి మొత్తంలో 1,00,000 మొక్కలు ఈరోజు నాటడానికి పిలుపునివ్వడం జరిగింది. సింగరేణి వారు ఒక తాటి మీద నడిస్తే ఏమి చేయడం అనేది, ఏదైనా చేస్తామనేది ఒక పిలిపిస్తే సింగరేణి మొత్తం ఈరోజు నడుస్తున్నది. అట్లానే ఒక్కసారి మనం వెనుకటి చూసుకుంటే సింగరేణి ఇప్పటిదాకా ఒక 50,000 ఎకరాలలో సుమారుగా 5 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. ఇప్పటిదాకా 2 కోట్ల మొక్కలను గవర్నమెంట్ కానీ తోటి వాళ్ళకి చేయడం. ఆ రకమైన సింగరేణి కట్టుబడి ఉంది పర్యావరణానికి. మరొకటి, రామగుండం ఏరియాలో ఈరోజు మనందరం ఇక్కడ ముఖ్య అతిథుల సమక్షంలో 1,500 మొక్కలు నాటడానికి అందరూ వచ్చిన వారందరికీ పేరుపైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం అనేక చెట్లను పెంచి సింగరేణి ప్రాంతం, ఎందుకంటే మనది బొగ్గు వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. ఆ కాలుష్యాన్ని తగ్గించడం కొరకు మనము ఈ యొక్క చెట్లను పెంచడం అనేది జరుగుతూ ఉంది. బలరాం గారు వారు డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే కొన్ని వేల మొక్కలను పెట్టారు. జనరల్గా అధికారులైన నాయకులైనా ఒక చెట్టు పెట్టి ఇచ్చేస్తారు. కానీ వారు అట్లా కాదు, ఆ ప్రాంతం మొత్తం కూడా వారే చెట్లు పెట్టేస్తారు. వారికి చాలా ప్రేమ ఈ చెట్లు పెంచడం ద్వారా ఇది చేయడం అనేది. మన సింగరేణికి వచ్చిన లాభాలలో కార్మికులకు కూడా మనం ఇది బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో లేనటువంటి హక్కుని లాభాలు వస్తే కార్మికులకి వాటా ఇవ్వడం అనేది ఒక్క సింగరేణిలోనే ఉందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.
అది ఆనాడు మనం సాధించుకున్నాం 2000 సంవత్సరంలోనే. అది ఇప్పుడు వరకు కొనసాగుతూ వస్తుంది. దాన్ని మన ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి తొందరగా మనకి అది ఇప్పించేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, సింగరేణి డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్, ఆజీవన్ సేవా అధ్యక్షురాలు అనిత, లలిత్ కుమార్, ఆజీవన్ అధికార ప్రతినిధి కిరణ్ బాబు, ఏఐటిసి ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, ఫారెస్ట్ ఆఫీసర్, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.